Good morning, students. Welcome back to our online classes. Now I discuss about English grammar. Okay, all vocational groups English సప్లిమెంటరీకి ఎవరైతే సిద్ధపడుతున్నారో వారి కొరకు గ్రామర్ పాయింట్ నేర్చుకుందాం. సెక్షన్ ఏ వచ్చేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కదా. సెక్షన్ బి వచ్చేసి ప్యాసేజ్ ఉంటాయి, 2 ప్యాసేజ్ ఉంటాయి కదా. ఆ ప్యాసేజ్ కూడా ఎంతో ఈజీ ఉంటుంది. ప్యాసేజ్ చూసి అక్కడ క్వశ్చన్స్ ఇస్తారు, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఆ క్వశ్చన్స్లో ఏమి అడిగాడో దానికి ఓరియంటెడ్గా అక్కడ ఆన్సర్లో కూడా దానికి రిలేటెడ్గా ఏముందో చూసి మనం ఆన్సర్ పెట్టేయచ్చు. తర్వాత సెక్షన్ సి వచ్చేసి గ్రామర్ పాయింట్ ఉంటుంది. ఏంటి? ఆర్టికల్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, అండ్ టెన్స్ ఉంటాయి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి. ఓకే, ఇలా మిస్సింగ్ లెటర్స్ ఉంటాయి, ఇంకా వర్డ్ సౌండ్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఓకే, గ్రామర్లో వచ్చేసి ఇంకా సైలెంట్ వర్డ్ ఏం పలుకుతుంది అవి. ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే స్పెల్లింగ్స్ ఎక్కడ మిస్ అయినాయి. ఓకే, మిస్సింగ్ లెటర్స్ చూద్దాం. ఇవి 2 మార్క్స్. ఇవి చాలా ఈజీ, అయినా కానీ చేయలేరు. ఎంత ఈజీ! మనం ఎక్సర్సైజ్ అంటే మనం ప్రాక్టీస్ చేస్తేనే దీనికి చేయగలం. ఓకే, ప్రాక్టీస్ మ్యాన్ మేడ్ పర్ఫెక్ట్ కదా. ఫస్ట్ ఏంటి? ఎస్ఏ డాష్ డాష్ ఎల్ఐఎన్జి. మీరు దీనికి ఆన్సర్ చేయగలరా? ట్రై చేయండి. ఎస్ఏ ఉంది, సా డాష్ డాష్లింగ్. ఓకే, తర్వాత చూద్దాం. తర్వాత ఏముంది? సెకండ్ ఆర్యుపి డాష్ డాష్ ఎస్. అక్కడ మీకు ఈజీగా అర్థమవుతుందా ఏమొస్తుందో? చూద్దాం. తర్వాత లెటర్ ఏంటి? హెచ్యు డాష్ ఏఎన్డి డాష్. ఏంటి? సరే, నేనే చెప్తాను. ఎస్ఏ డాష్ డాష్ ఎల్ఐఎన్జి అంటే ఇక్కడ పీపీ వస్తుంది. ఓకేనా? సప్లింగ్, పీపీ వస్తుంది. ఏంటి? సప్లింగ్. ఇక్కడ సెకండ్ ఏంటి? రూపీస్, ఆర్యుపిఈఎస్ వస్తుంది. రూపీస్ మీ నోట్స్లో రాసుకోండి. ఓకే, ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటి? ఎస్ఏ పిపి, ఈ డాష్లో డబల్ పి వస్తుంది, పిపిఎల్ఐఎన్జి సప్లింగ్. ఇక్కడ సెకండ్ వచ్చేసి రూపీస్, ఆర్యుపిఈఎస్ రూపీస్. థర్డ్ వన్ వచ్చేసి హెచ్యు డాష్ డాష్ ఏఎన్డి. హెచ్యు అంటే హస్బెండ్. ఓకే, ఏమొస్తుంది? హస్బెండ్. హెచ్యుఎస్యుఎస్బి, ఇక్కడ ఎస్బి వస్తుంది. ఓకేనా? ఓకే, క్లియర్. తర్వాత వచ్చేసి ఏముంది? ఆర్ఈఎస్ డాష్ డాష్ ఆర్సిఈఎస్. ఏమొస్తుంది? ఓకే, ఆస్. ఇక్కడ ఓయు వస్తుంది. రిసోర్సెస్ ఓయు వస్తుంది. ఇక్కడ ఓయు వస్తుంది. ఓకే, ఓయు వస్తుంది. ఇదేమో రిసోర్సెస్. ఇక్కడ మీరు చూడండి, సేమ్ ఉంది. ఇక్కడ ఇది ఎస్, ఇక్కడ ఎస్ ఉంది కదా, ఎస్ డాష్ డాష్ ఆర్సిఈ ఉంది కదా. ఇక్కడ కూడా సేమ్ ఓయు వస్తుంది, సోర్స్ వస్తుంది ఇక్కడ. ఓకే, తర్వాత ఏముంది? ఎస్యు డాష్ డాష్ ఐసిఐఈఎన్టి సఫిషియంట్ అంటే స్పెల్లింగ్ ఏంటి? ఎఫ్ఎఫ్. ఓకే, ఎఫ్ఎఫ్ వస్తుంది, సఫిషియంట్. తర్వాత ఎంఏ డాష్ డాష్ ఐవిఈ మాసివ్. ఓకే, డబల్ ఎస్ వస్తుంది, మాసివ్. మీ నోట్స్లో రాసుకోండి. ఇవి ప్రాక్టీస్ చేస్తే మీకు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మీరు రాయగలుగుతారు. ఓకే, మాసివ్. తర్వాత ఏంటి? ఇది ఈజీ కదా. విఐ డాష్ డాష్ ఏజిఈ విలేజ్. ఎల్ఎల్ వస్తుంది, డాష్లో ఏమొస్తుంది? ఎల్ఎల్ వస్తుంది, విలేజ్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? ఐఎన్ఐటి డాష్ డాష్ టిఐవిఈ అంటే ఇనిషియేటివ్ కదా. ఏమొస్తుంది? ఐఎన్ఐటి. ఓకే,
ఐఏ వస్తుంది, ఇనిషియేటివ్. TIAIA వస్తుంది ఇందులో. తర్వాత వచ్చేసి ఏ డాష్ డాష్ ROVAL రోవల్ అంటే అప్రూవల్. APPROVAL అప్రూవల్ వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ద స్పెల్లింగ్ మిస్టేక్స్. ఓకే, నెక్స్ట్ చూద్దాం మనం. ఇంకా కొన్ని చూద్దాం.